చూస్తున్నాం. లేడీ డాన్సర్ పై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గోవాలో అరెస్టు చేసిన ఎస్ఓటీ పోలీసులు హైదరాబాద్ కు తరలిస్తూ ఉన్నారు. ఇప్పటికే జానీ మాస్టర్ పై ఐపీసీ సెక్షన్ 376, 506, 323/2 కింద కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత అతడిపై ఫోక్సో కేసు కూడా నమోదైంది. దీంతో జానీ మాస్టర్ పై జనసేన వేటు వేసింది, పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ టైంలో జానీ మాస్టర్ కు నాగబాబు మద్దతుగా నిలిచారు. కోర్టులో నేరం రుజువయ్యే వరకు ఏ వ్యక్తిని కూడా నేరం చేసినట్లు పరిగణించకూడదంటూ నాగబాబు ట్వీట్ చేశారు. దీనిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. లేడీ డాన్సర్ పై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గోవాలో అరెస్టు చేసిన ఎస్ఓటీ పోలీసులు హైదరాబాద్ కు తరలిస్తున్నారు. ఇప్పటికే జానీ మాస్టర్ పై ఐపీసీ సెక్షన్ 376, 506, 3232 కింద కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత అతడిపై ఫోక్సో కేసు కూడా నమోదైంది. దీంతో జానీ మాస్టర్ పై జనసేన వేటు వేసింది, పార్టీ నుండి సస్పెండ్ చేసింది. ఈ టైంలో జానీ మాస్టర్ కు నాగబాబు మద్దతుగా నిలిచారు. కోర్టులో నేరం రుజువయ్యే వరకు ఏ వ్యక్తిని కూడా నేరం చేసినట్లుగా పరిగణించకూడదంటూ నాగబాబు ట్వీట్ లో పేర్కొన్నారు. దీనిపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. రైట్, ప్రస్తుతం నాగబాబు చేసిన ట్వీట్ కు సంబంధించి పలు రకాలుగా నెటిజన్స్ నుంచి విమర్శలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. రైటింగ్ సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ ఫిల్మ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్, హిమబిందు టాలీవుడ్ లో గత 4 రోజులుగా జానీ మాస్టర్ ఇష్యూ వైరల్ అవుతుంది. మహిళా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడంతో టాలీవుడ్ లో సంచలనంగా మారింది ఈ కేసు. అయితే పోలీసులు కొద్దిసేపటి కిందటే జానీ మాస్టర్ ని అదుపులోకి తీసుకుని హైదరాబాద్ కి తరలిస్తున్నారు. ఇప్పటికే జానీ మాస్టర్ కేసులో పలువురు టాలీవుడ్ ప్రముఖులు ప్రెస్ మీట్ ముఖం కావచ్చు కొంతమంది స్పందించారు. అలాగే తాజాగా నాగబాబు కూడా ఒక ట్వీట్ చేశారు. అయితే డైరెక్ట్ గా జానీ మాస్టర్ గురించి ఏమీ మాట్లాడకపోయినా ఆ ట్వీట్ చూస్తుంటే మాత్రం డెఫినెట్ గా అది జానీ మాస్టర్ కోసమే ఇండైరెక్ట్ గా వేసినట్టుంది హిమబిందు. నాగబాబు తన ట్వీట్ లో న్యాయస్థానం ద్వారా నేరం రుజువయ్యే వరకు ఏ వ్యక్తిని నేరానికి పాల్పడినట్లుగా పరిగణించలేరు అని తెలిపారు. అయితే ఆ మాట తాను డైరెక్ట్ గా చెప్పినట్టు కాకుండా ఓ బ్రిటిష్ లాయర్ విలియం గారు అన్న కొటేషన్ అని తెలిపారు. సో దీంతో నాగబాబు ట్వీట్ అయితే వైరల్ గా మారింది. జానీ మాస్టర్ జనసేనలో కీలకంగా వ్యవహరించిన సంగతి మనకు తెలిసిందే బిందు. అయితే మెగా ఫ్యామిలీతో కూడా జానీ మాస్టర్ కు మంచి కమ్యూనికేషన్స్ ఉన్నాయి. ఈ ఆరోపణల తర్వాత జానీ మాస్టర్ ని జనసేన పార్టీకి దూరంగా ఉండమంటూ కూడా పార్టీ కూడా ఆదేశించింది. అయితే జనసేన నేత ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై ఇన్ని కేసులు నమోదయ్యాయి. అయితే మొత్తానికి గత 4 రోజుల నుంచి పరారీలో ఉన్న జానీ మాస్టర్ ను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. అయితే ఈ అరెస్ట్ వార్తల సమయంలోనే జనసేన నేత నాగబాబు చేసిన ట్వీట్ అయితే ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది. ఇండైరెక్ట్ గా స్పందించడం నాగబాబుకు మొదటి ట్వీట్లు అనగానే మెగా ఫ్యామిలీలో ట్వీట్ల యుద్ధం అంటే ముఖ్యంగా నాగబాబుకు అది కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిపోయింది. నాగబాబు ఏ ట్వీట్ చేసినా అది ఒక సెన్సేషన్ అయ్యి ఉండొచ్చు, లేదంటే ఏదైనా ఇండైరెక్ట్ గా ఎవరినన్నా దృష్టిలో పెట్టుకుని కూడా చేసిన ట్వీట్ అయి ఉండొచ్చు. ఇప్పుడు కూడా తాను చేసిన ట్వీట్ అయితే ఒక నీతి వాక్యాన్ని షేర్ చేశాడు. మనం విన్నదంతా నిజం కాదు, విన్నవన్నింటినీ నమ్మకండి. ప్రతి అంశానికి 3 దశలుంటాయి. ఒకటి అవతలి వారి వాదన, రెండోది యువతలి వారి వాదన, ఫైనల్ గా నిజమేంటో తేల్చడం అంటూ కూడా పోస్ట్ చేశారు నాగబాబు. సో వరుసగా ట్వీట్ పోస్ట్ చేస్తుంటే డెఫినెట్ గా ఇది జానీ మాస్టర్ ను ఉద్దేశించి చేసినట్టుగా అయితే తెలుస్తోంది. ఫైనల్ గా నిజమేంటో తేల్చడం అంటూ కూడా జానీ మాస్టర్ ని ఉద్దేశించి నాగబాబు ట్వీట్ చేశారు. అయితే జానీ మాస్టర్ ఇష్యూలో మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదుతో కేసులు నమోదయ్యాయి. ఫోక్సో చట్టం కింద కూడా కేసు బుక్ చేశారు. కానీ ఇన్ని సంవత్సరాలుగా ఆ మహిళ ఎందుకు బయట చెప్పలేదు, ఇప్పుడే ఎందుకు చెప్పారో కూడా ఆలోచించాలన్న వాదన కూడా తెరపైకి వస్తుంది. ఈ నేపథ్యంలో నాగబాబు పెట్టిన పోస్ట్ కూడా ఆసక్తిగా మారింది బిందు. అంతేకాకుండా ఆరోపణలు నిజం కాదు, ఇలాంటి వాక్యాలని నాగబాబు జానీ మాస్టర్ పేరు తీయకుండా మరో ట్వీట్ చేశారు. సో ఈ ఇష్యూలో మహిళా కొరియోగ్రాఫర్ కి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అండగా ఉన్నారని కావాలని ఈ కేసును తెరపైకి తెచ్చారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. మొత్తానికి ఎవరికి నచ్చినట్టు వారు నెటిజన్లు అయితే ట్రోల్స్ చేస్తున్నారు నాగబాబు ట్వీట్ చేసిన వాక్యాల గురించి. అయితే ఈ ప్రచారంలో నాగబాబు ట్వీట్ అయితే చర్చానీయాంశంగా మారుతోంది. గతంలోనూ సోషల్ మీడియాలో అల్లు అర్జున్ వర్సెస్ నాగబాబు ఎపిసోడ్స్ జరిగిన అంశాన్ని మళ్లీ ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు. సో అదే తరహాలో నాగబాబు ఇవాళ
ఒకదాని తర్వాత ఒకటి వరుస ట్వీట్లను చూస్తున్నట్టయితే డెఫినెట్ గా అల్లు అర్జున్ నాగబాబు ట్వీట్ల వారేలాగా నచ్చిందో మళ్ళీ ఇప్పుడు అదే గుర్తు చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే గత 3-4 రోజుల నుంచి అజ్ఞాతంలో ఉన్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను అదుపులోకి తీసుకున్నారు ఎస్ఓటి పోలీసులు. గోవాలో అతన్ని అదుపులోకి తీసుకుని హైదరాబాద్ కి తీసుకొస్తున్నట్టుగా అయితే సమాచారం ఉంది బిందు. కాగా జానీ మాస్టర్ విదేశాల్లో ఉన్నారని అలాగే వేరే రాష్ట్రాల్లో ఉన్నారని ఇప్పటివరకు అయితే ప్రచారం జరిగింది. తను గత 4 రోజులుగా అజ్ఞాతంలో ఉన్నారు. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను మొత్తానికైతే గోవాలో అదుపులోకి తీసుకొని హైదరాబాద్ కు తీసుకొస్తున్నట్టయితే తెలుస్తోంది. జానీ మాస్టర్ విదేశాల్లో లేరు, అలాగే వేరే రాష్ట్రాల్లో లేరు. అతను తాజాగా గోవాలో అరెస్ట్ చేశారు. మొత్తానికి పోలీసులు కూడా 4 బృందాలు జానీ మాస్టర్ కోసం గాలింపు చేపట్టగా అంటే వినోద్, ఒకవైపు ఇంటి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో జనసేన పార్టీ ఇతన్ని సస్పెండ్ చేసింది జానీ మాస్టర్ ని. ఇప్పుడేమో నాగబాబు ఆయన్ను అంటే ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తూ కూడా ట్వీట్ చేయడం జరిగింది. ఒకవైపు ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా కూడా మహిళా కొరియోగ్రాఫర్ వైపు నిలుస్తున్న నేపథ్యంలో సో ఇప్పుడు నాగబాబు చేసిన ఈ ట్వీట్ ని ఎలా అర్థం చేసుకోవాలి మనం? డెఫినెట్ గా నాగబాబు చేసిన ట్వీట్ అయితే 100% జానీ మాస్టర్ ఉద్దేశించి చేసినట్టుగానే, కానీ ఎక్కడ జానీ మాస్టర్ పేరును ప్రస్తావించకపోయినా డైరెక్ట్ గా జానీ మాస్టర్ గురించి ఏం మాట్లాడకపోయినా ఆ ట్వీట్ చూస్తుంటే జానీ మాస్టర్ కోసమే ఇండైరెక్ట్ గా వేసినట్టయితే తెలుస్తుంది. అంటే ట్వీట్ లో న్యాయస్థానం ద్వారా నేరం రుజువయ్యే వరకు ఏ వ్యక్తిని నేరానికి పాల్పడినట్లుగా పరిగణించలేరు అని తెలిపారు. సో అది తననట్టుగా కాకుండా ఒక బ్రిటిష్ లాయర్ విలియం గారో అన్న కొటేషన్ అంటూ కూడా ఆయన ఆ ట్వీట్ లో తెలిపారు. సో దీన్ని ఆలోచించినట్లయితే మనకు డెఫినెట్ గా జానీ మాస్టర్ ఉద్దేశించి ఆ ట్వీట్ చేయడం జరిగింది. సో దానికి బదులు మళ్ళీ దాని తర్వాత అంటే కొంత వ్యవధిలో కొంత గ్యాప్ లోనే మరింకొక ట్వీట్ చేశారు. సో ఇట్లా బ్యాక్ టు బ్యాక్ చేసిన ట్వీట్లను చూస్తున్నట్టయితే జానీ మాస్టర్ తో వాళ్ళకున్న కమ్యూనికేషన్స్, అలాగే జనసేన పార్టీ కోసం రీసెంట్ గా జరిగిన ఎలక్షన్స్ లో జానీ మాస్టర్ కూడా చాలా కష్టపడి తిరగడం జరిగింది. దాదాపు ఒక 6 నుంచి 8 నెలల వరకు జనసేన పార్టీ కోసం తను టైం కేటాయించడం జరిగింది. సో ఎక్కడ నేరం రుజువు కానంత వరకు ఎందుకు అతను నిందితుడిగా పరిగణిస్తారు అంటూ కూడా నాగబాబు చేసిన ట్వీట్ డెఫినెట్ గా అది జానీ మాస్టర్ కు మద్దతు ఇచ్చినట్టుగానే కనిపిస్తుంది. మరోపక్క ఉన్నటువంటి ప్రముఖులంతా కూడా 2 రోజుల కిందట ఒక ప్రెస్ మీట్ పెట్టారు. సో దీంట్లో ఆధారాల రోజు అయితే డెఫినెట్ గా మేము ఒక కమిటీ వేస్తున్నాం, దీని గురించి చాలా సీరియస్ గా ఆలోచిస్తున్నామంటూ కూడా తమారెడ్డి భరద్వాజ్ అవ్వచ్చు, ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రముఖ యాంకర్ అండ్ ఆర్టిస్ట్ ఝాన్సీ, అలాగే ప్రగతి, కొంతమంది ఆర్టిస్టులు కూడా, సో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు, అలాగే ఫిలిం ఛాంబర్ అసోసియేషన్ అధ్యక్షులంతా కలిసి మీడియా ముఖంగా అయితే దీని గురించి డెఫినెట్ గా సీరియస్ గా తీసుకుంటాము, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండడానికి ఒక సీరియస్ గా ఒక కమిటీ కూడా వేస్తామన్నారు. ఏది ఏమైనా జానీ మాస్టర్ ఇష్యూ అయితే టాలీవుడ్ లో ఒక ప్రకంపనలు అయితే రేపుతోంది దాదాపు గత 4 రోజులుగా. ఎందుకంటే జానీ మాస్టర్ ట్వీట్ ను బేస్ చేసుకొని, జానీ మాస్టర్ ఇష్యూను బేస్ చేసుకొని హీరోయిన్ పూనం కౌర్ కూడా ఇటు త్రివిక్రమ్ పై ట్వీట్ చేయడం, ఇదంతా ఒక ఇండస్ట్రీలో కొంత చర్చకు దారితీస్తుందని మనం చెప్పుకోవచ్చు. బిందు. రైట్, థ్యాంక్ యూ వినోద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.